బుడ్డన్న బొల్లెదుల బుడ్డన్న కుర్తిరావల్చెరు గ్రామం మల్దకల్లి మండలము గద్వాల తాలూకా. అయినా నేను ప్రజల కోసం పనిచేయాలనే తపన నాకున్నది కాబట్టి గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేయాలనే కళ నాకున్నది. గ్రామ ప్రజలకు మంచి చేయాలనుకున్నావు కాబట్టి ఏమేం చేయాలనుకుంటే ఇప్పుడు ఉదాహరణకు 1 ఎకరా భూమి దున్నాలనుకుంటే నేను 6 గ్యారెంటీలు ఇవ్వాలనుకున్నా రైతులకు. 6 గ్యారెంటీలు అంటే ఏమిటి? ఏమంటే 6 గ్యారెంటీలు రైతులకు ఇవ్వాలనుకున్నాము. 2 ట్రాక్టర్లు అంటే 2 ట్రాక్టర్లు రైతులకు దున్నుకోవటానికి. అయితే ఆ సమస్య మీద ఒక రైతు దున్నాలనుకుంటే 1000 రూపాయలు ఎకరకు. అయితే 3 లీటర్లు పోస్తే 1 ఎకర దున్నుకోవచ్చు. 100 రూపాయలు డ్రైవర్ వస్తాడు. అట్లా 4 దమ్మ అయితే ఒక డ్రైవర్ని పెట్టుకొని దున్నుకోవచ్చు. ఒక రైతు 1 ఎకరం మీద 600 రూపాయలు మిగులుతాయి రైతుకు నా లెక్కన ప్రకారం. అంతేకాకుండా ఇంకా అంటే నీ అన్నదా ఇప్పుడు ఒక 4 రైతులు కలిసి కూడా ఒకరిని పెట్టుకొని కూలి మంచి పెట్టుకుపోయి దున్నుకునేవాళ్ళు అని ఉద్దేశం నీలో. అయితే అలా అనుకోకుండా ఇప్పుడు మనుషులకు వ్యాధులు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. చిన్న ప్రకారం మన ఊరుకు బస్సు లేదు, ఒక ఆటో ఉండదు కాబట్టి ఒక అంబులెన్స్ అరేంజ్ చేయాలనుకున్నాను. ఇవన్నీ పెట్టాలనుకోవడం. గ్రామంలో ఒకటి అంబులెన్స్ మన కుర్తిరావల్చెరు ఉంటే గద్వాలకు ఒక అంబులెన్స్ ఉంటుంది ఎప్పటికి ఎనీ టైము. ఆ గద్వాలు దింపాలి, మళ్ళీ వచ్చి అంబులెన్స్ గ్రామ పంచాయతీ కూడా వాగాలి. అంటే అంబులెన్స్ పెట్టినారనుకో, అంబులెన్స్కి ఆపతున్న వాళ్ళు డీజిల్ పోసుకొని పోవాలి. డీజిల్ పోసుకొని వాళ్ళే, ఎందుకంటే పోతాం కదా హాస్పిటల్ ఆల్రెడీ డీజిల్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో జాయిన్ చేసి వస్తాం డీజిల్ పోసుకొని రావాలి. ఎందుకంటే ఆపదలో డీజిల్ కూడా పోసుకోలేరు కాబట్టి జాయిన్ చేసిన తర్వాతనే డీజిల్ పోసుకొని వచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీ కూడా ఆపాలి దాన్ని. 2 ఇప్పటికి. అయితే కొంతమంది పేద కుటుంబాలు ఉన్నాయి. పేద కుటుంబాలకు తిండిని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఒక మనిషి చనిపోతే కూడా గుంత ఖర్చు లేని పొజిషన్లో ఉంటారు. అయితే ఆ ఖర్చుకు నేను ఏమనుకున్నానంటే, అరే ఈ ఖర్చులు కుటుంబానికి కనీసం అంటే గుంత ఖర్చుకు లేని పొజిషన్లో ఉంటాయి అనేది ఒక అంబేద్కర్ కళ నేను చూసినాను. అంబేద్కర్ కొడుకు చనిపోతే కూడా ఒక దేశ మేధావిగా ఉండి కొడుకు చనిపోతే కూడా డబ్బు లేని పరిస్థితుల్లో అంబేద్కర్ ఉన్నాడు. ఒక బట్టకు లేని పొజిషన్లో నేను గమనించినాను. ఎవరైనా చనిపోని, ఏ క్యాస్ట్ అని చనిపోని, ఎవరైనా చనిపోని ఆ కుటుంబంలో గుంత ఖర్చు నేనే భరాయించుకొని వాళ్ళను మట్టిదానం చేసిన వరకు నేను దగ్గరలో ఉండాలనుకుని నాకు ఆయాస. అంటే గుంత ఖర్చు అంటే ఎంతైనా ఖర్చు భరాయించుకోవాలి. ఓకే. అయితే ఇంకోటి, మరి చనిపోయిన శవానికి కూడా మనము కొంతమంది ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు. అది రాత్రికల్లా ఉండాలి, చుట్టాలు రావాలంటే రాత్రికల్లా స్మెల్ వచ్చేసిపోతుంది. ఆ స్మెల్ రాకుండా ఐస్ పెట్టి తెచ్చి పెట్టాలనుకున్నాను. అంటే అది కూడా గ్రామ పంచాయతీ దగ్గరనే ఉంటుంది. ఎవరైనా చనిపోని తీసుకుపోవాలి, కడుక్కొని తెచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీలో పెట్టాలి. అన్ని పెట్టెలు పెట్టాలి. ఒకటి ఎవరైనా చనిపోని మన కులాప్తంగా కాదు, అంతా ఒకటి సమానం కాబట్టి ఎవరైనా చనిపోని తెచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీలో పెట్టుకోవాలి. అయితే ఇంకో రైతులు కొంతమంది ఏమంటారంటే మాకు భూమి లేదు, మరి భూములకు అందించినవారు మా పరిస్థితి ఏంటి అంటారు. మీకు కూడా భూమి లేని వాళ్ళకు కూడా, భూమి ఏం లేని వాళ్ళకు కూడా పని కల్పిస్తాను. అంటే ఒక ఉపాధి హామీ ఏ పనిలో మీకు పని చూపిస్తాను నేను. అంటే పొలం లేని వాళ్ళకి మాత్రం, పొలం లేని వాళ్ళకి అంటే ఇప్పుడు పొలం లేని వాళ్ళు ఏం చేస్తారు, ట్రాక్టర్లు తీసుకొని పొలం దున్నుకుంటారు. వాళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిందే కదా, వాళ్ళ కుటుంబంలో ఒకరికి కల్పించాలి. ఆ విధంగా చేయాలని నా తపన ఉన్నది. మరి అది ఏకగ్రహంగా అయితే నేను చేయాలనుకున్నాను. మరి ఓటుగా అయితే నాకు అవసరం లేదని నేను దూరంగానే ఉంటాను ఓట్లకు. ఏకగ్రహంగా చేస్తే నేను 6 గ్యారెంటీలు నేను ప్రజలకి నేను ఫస్ట్ అందించేదాకానే ఏకగ్రహంగా ఎన్నుకోవచ్చు. ఇప్పుడు 1 ట్రాక్టర్లు, 1 అంబులెన్స్, 1 గుంత ఖర్చు, 1 అది శవము పెట్టుకుని అది ఐసు పెట్టి అనేది 1 ఇక్కడ 4 అయింది. 6 అన్నావు కదా, 6 అంటే ఇంకా 2 ఏమిటి? ఇప్పుడు భూమి లేని వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నా. ఇదే భూమి లేని వాళ్ళకి ఏదో పని కల్పిస్తాను నేను సర్పంచ్ని అయితే అని అన్నావు. అది ఏకగ్రహంగా నిన్ను ఎన్నుకుంటే 5 అవుతుండే. ఇప్పటికి 6 అన్నావు కాబట్టి 6వది ఏంది? ఇప్పుడు 2 ట్రాక్టర్లు ఉంటాయి కదా, అవుతనే ఇప్పుడు ఏకగ్రహంగా అయితే ఇవన్నీ అంటే నువ్వు ఎన్నుకున్నాక చేస్తావా, లేకుంటే ముందరనే ఇప్పుడు ఎన్నుకునేటప్పుడే అందరు కలిసి ఎన్నుకుంటారు అనుకోవాలి నిన్ను. ఆ ఎన్నుకునేటప్పుడే అంతా నువ్వు లైన్లో అయితే అన్ని పెట్టినాకనే ఎన్నుకోవాల్సి వస్తుంది. నేను ఈరోజు నువ్వు అందరూ నామినేషన్ ఏం తీసుకున్నామంటే తెచ్చి లైన్ ఆగుతాయి. ఓకే. ఏమి చెప్పిన హామీలు ఖచ్చితంగా అవి మీకు లైన్ పెట్టినాకనే నామినేషన్. అవునా, నువ్వు ఇప్పుడు గ్రామ ప్రజల నుండి నువ్వు ఇవన్నీ చెప్పినావు కదా వాగ్దానము, ఇవన్నీ లైన్లు తెచ్చిపెట్టి నేను ఏకగ్రంగా ఎన్నుకుంటాము అని అందరూ అనుకో. ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు అన్ని లైన్లు తెచ్చిపెట్టినాకనే నిన్ను ఎన్నుకొని సపోర్ట్లు కొట్టాలని
మళ్ళీ దేవర ఖర్చు కొంటారు కదా, దేవర ఖర్చు కూడా ఇంటికి 2,000 అట్ట వేస్తారు. వద్దు ఏవాకండి, దేవర ఖర్చు కూడా నానే భరాయిస్తా అని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నా. దేవర ఖర్చు అంటే దాదాపు అంటే ఇప్పుడు ఎంతనా అని అది ఇంత ఖర్చు అనేది కాదు. ఖర్చు అంటే ఇప్పుడు గుడి పూసేది కానీ ఆ గుడి కాడికి వచ్చే ఖర్చా లేకుంటే గ్రామంలో అంతా ఖర్చా? గ్రామం ఖర్చు ఇప్పుడు మనం ఎస్సీలు దేవర పొద్దు కట్టాలంటే వాళ్ళకి ఇంత ఖర్చు కావాల్సిందే కదా, వాళ్ళ ఖర్చు నేను భరాయిస్తా. స్టేషన్ ఖర్చు ఉంటే వాళ్ళ ఖర్చు భరాయిస్తా. ఇంకా ఏమన్నా ఉంటే కూడా వాళ్ళని నేను భరాయిస్తా. కెపాసిటీ మనకు మీ అయినప్పుడు దేవర అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునే దేవర ఖర్చు వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమన్నా పెద్దలు నుండి పై అధికారుల నుండి వచ్చే ఖర్చుని నేను సహకరిస్తా అని నువ్వు అంటున్నావు. ఓకే ఓకే మంచిదే. మరి గ్రామ ప్రజల్ని ఏమన్నా ఆడా అనుకోవడవా నువ్వు ఇప్పుడైనా ఫస్ట్? ఇప్పుడు నేను ఒక వీడియో తీస్తున్నాను, ఈ వీడియో ప్రజల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకు చెప్తారు, ఫోన్ చేస్తారు. ఫోన్ సంధిస్తే వాళ్ళని చెప్పగలుగుతాను. సరే ఓకే 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 ధన్యవాదాలు.